తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మన ప్రేక్షక దేవుళ్ళు చాలామంది మీ పుస్తకం కావాలి, మాకు లలిత రహస్య సహస్రనామాల్లో ప్రతి నామానికి పారాయణ చేస్తే ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. మీరు మాకు ఆ పుస్తకాలు అందించగలరా అని చాలామంది పెట్టారండి. మీరు ప్రేక్షకుల గురించి మీరు పుస్తకాలు ప్రింట్ చేయించారు. అవునండి. అవి ఎలా అందిద్దాం అనుకుంటున్నారు, ఏమిటన్నది మీ మాటల్లో చెప్పండి. తప్పకుండానండి. ముందుగా తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలు. ఈ దీపావళి సందర్భంగా మేము మీ అందరికీ నేను రాసిన లలితా సహస్రనామాలు 1000 నామాలకి 1000 ఫలితాలు రాయటం జరిగింది. ఆ పుస్తకం అందిద్దాం అనుకుంటున్నాను. ఈ పుస్తకం నేను చాలా శ్రమకి ఓర్చి ఎంతమందినో పండితుల్ని వాళ్ళని కూడా సంప్రదించి, ముఖ్యంగా శృంగేరి పీఠం వారి యొక్క ఆశీస్సులతో, శృంగేరి పీఠంలో సన్యాసి ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక మహాదేవి ఉపాసకుడితో కూడా సంప్రదించి నేను ఈ పుస్తకాన్ని క్రోడీకరించి, అన్ని ఫలితాలు క్రోడీకరించి రాయటం జరిగింది. మేము పబ్లిష్ చేసిన పుస్తకాలన్నీ కూడా అయిపోయినాయి. అందరు భక్తులు కూడా చాలా ఈ పుస్తకాన్ని అభినందించారు. వాళ్ళందరూ కూడా ఫలితాలు కూడా పొందారు. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ రీప్రింట్కి ఇచ్చి మన ప్రేక్షకుల కోసం మళ్ళీ పుస్తకాలు తయారు చేసి పెట్టాము. ఈ పుస్తకము ఎవరికైనా కావాలి అంటే మా ఛానల్కి మీరు సంప్రదించవలసి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ పుస్తకం వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది, దాంట్లో సందేహం లేదు. ఈ పుస్తకము మేము ప్రతి వారము ఒక లక్కీ డ్రా తీస్తాము. దాంట్లో వచ్చిన నెంబర్కి తప్పకుండా అందజేయటం జరుగుతుంది. మీరు అందరూ సహస్రనామాలకి వ్యాఖ్యానం రాశారు, కానీ మీరు ఫలితాలు రాయాలి అని మీకు ఎందుకు అనిపించిందంటారు? మంచి ప్రశ్న వేశారు శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు లలితా సహస్రనామం గురించి నేను కూడా కొన్ని రోజులు ధన్వంతరి అని ఒక మాసపత్రికలో 50 నామాల వరకు రచించడం జరిగింది. ధన్వంతరి అని ఒక మాసపత్రిక ఉన్నది. దాంట్లో 50 నామాల వరకు ప్రతి నెల ఒక నామం వచ్చేది. ప్రతి మాసంలో వచ్చే నామం చాలా వివరణగా రాశాను నేను. అందరూ కూడా చాలా సంతోషించారు ఆ నామాలు విని. కాకపోతే ఈ నామం చదవటం వల్ల మాకు ఫలితం ఏంటి, ఈ నామం చదవటం వల్ల మేము ఎలా చదవాలి అని చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉండేవారు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ నామాలన్నీ కూడా వివరంగా రాయటం ఒక ఎత్తు అయితే, నామాలకి కేవలం అర్థం చెప్పి అర్థం తెలుసుకొని కుంకుమ పూజ చేసుకునేటువంటి స్త్రీలందరికీ కూడా ఒక ఫలితాన్ని కూడా మనం అందిస్తే బాగుంటుంది కదా అన్న ఐడియా నాకు వచ్చింది. అప్పుడు నేను ఈ పుస్తకాన్ని రచించడానికి సంకల్పించాను. ఈ పుస్తకంలో ఏం చేశారంటే, పఠితులందరికీ కూడా సులభంగా అర్థమయ్యే భాషలో, అంటే గ్రాంధికం రాసిన లేకపోతే ఎక్కువ శాస్త్ర ప్రమాణాలు రాసిన, అవునండి, కొంచెం కష్టం అవుతుంది చదువుకునే వాళ్ళందరికీ. సామాన్యులందరికీ అర్థం అవ్వాలి కదండి. సామాన్యులకే మనం సందేహాలన్నీ తీర్చాలి. అది దీంట్లో ఉండాలి. పురాణాలు చదివిన వాళ్ళకి ఎలాగో వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అవునండి. అయితే సామాన్య లోకానికి కూడా, అంటే సామాన్యులు చదువుకునే లోకంలో కూడా మన పుస్తకం వెళ్ళాలి అంటే సామాన్యమైనటువంటి భాష, అందరికీ అర్థమయ్యేటువంటి సులభమైనటువంటి పద్ధతి, తర్వాత ఆ నామాన్ని వాళ్ళు 108 సార్లు చదివితే ఆ పారాయణ ఫలితం ఏమిటి, అంటే వాళ్ళకి ఉండేటువంటి ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు. ఒక నామం ఉందనుకోండి, ఒక జపమాల తీసుకొని చెయ్యాలంటారా పారాయణం? జపమాల తీసుకుంటే సంఖ్య మనకి నియమితంగా తెలుస్తుందండి. అలా కాకుండా మనసులో మనం అనుకుంటుంటే ఎన్ని నామాలు చేసామనేది మనకి గుర్తుండదు. ఇంకొకటి, నామాలకి ఎప్పుడు కూడా సంఖ్యా పరిమితం ఉన్నప్పుడే దాని యొక్క విలువ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా 108 సార్లు జపమాల తీసుకొని మనం చేసామనుకోండి, దానికి ఎన్ని నిమిషాలు పడుతుందో ఒకసారి మనం టైం చూసుకుంటే, జపమాల లేకుండా కానీ అన్ని నిమిషాలు చేసుకుంటే 108 సార్లు అవుతుంది. సామాన్యంగా 3-4 నిమిషాలు పడుతుంది. 3-4 నిమిషాలు పడుతుంది. ఏ నామానికైనా 3-4 నిమిషాలు. ఏ నామంకైనా 108 సార్లు చేయాలంటే ఒక 3 నుంచి 4 నిమిషాలు. అవును, అంటే వాళ్ళు చదివే పద్ధతిని బట్టి ఆ రకంగా పారాయణ పద్ధతి కూడా నేను రాశాను. ఎలా చదవాలి, దానికి పారాయణ పద్ధతి ఈ పుస్తకంలో ఉందంటారా? ఈ పుస్తకంలో ఉందండి. తర్వాత ఈ నామాన్ని చదివేటప్పుడు
ఎక్కడ విడగొట్టాలి, ఎక్కడ ఆపి మళ్ళీ నెక్స్ట్ పదాన్ని ఉచ్చరించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద నామాలు కొన్ని ఉన్నాయి. అవునండి. కొన్నిట్లలో శ్లోకంలాగా 2 నామాలు కలిపి కూడా ఉన్నాయి. అవునండి. అవి గుత్తి నామాలు అంటాం మనం. ఆ నామాలని మనం చదివినప్పుడు కొంచెం సమయం పడుతుంది. అప్పుడు 108 సార్లు చేయాల్సి వస్తుంది. అంటే 3 నిమిషాలు కాస్త 6 నిమిషాలు అవుతుంది. ఎందుకంటే నామాలు 2 కలిపి గుత్తి నామాలుగా చదువుతున్నాం కనుక మనం. ఆ రకంగా చదివినప్పుడు ఆ నామానికి ఫలితం ఏంటి అంటే శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా కూడా. ఇప్పుడు ఒక చిన్నది ఉందండి, ఎంతమందికో అన్ని సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు, కానీ వాళ్ళ మనసుని వాళ్ళు జయించలేరు. మనసుని జయించలేకపోయారు. ఇంకా సామాన్య మానవులు మనం ఎంత. అందుకని సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అనే నామం చాలా మహత్తరమైందండి. అన్ని ఆగమాలు అంటే వేదాలన్నీ కలిపి ఒక గుత్తిగా ఉంటే సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక, ఆ ముత్యాలన్నీ పోసినటువంటి ఆల్చిప్ప ఎలా ఉంటుందో ఈ యొక్క ఆగమాలన్నీ కూడా కలిపి ఒక సందోహం, ఒక సమూహంగా ఉంటే అలా ఉంటుందని అమ్మవారి నామం ఉంది. ఈ నామంలో ఉన్న రహస్యం ఏంటంటే ఈ ఆగమాలు చదవమని కాదు, ఈ ముత్యాలు చూడమని కాదు, కాకపోతే ఈ నామంలో ఉన్న బీజాక్షరాలతో మనశ్శాంతి, ప్రశాంతమైన మనసు ఏర్పడుతుంది. అంటే గుప్తంగా పెట్టారు మన కోసం. అంటే ఏ నామానికైనా కూడా ఆ నామాల్లో ఉండే అక్షరాలు కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. అవి విస్ఫోటనం చెందుతాయి. అంటే బీజం అంటే మనం విత్తనం అనుకుంటాం కదా, అవి మొలకెత్తినట్టుగా ఈ అక్షరాలు కూడా ఒక విస్ఫోటనం చెందుతాయి. దానికి వాక్య రూపేణ ఒక శబ్ద ప్రకంపన ఉంటుంది. మనం చెప్పినప్పుడు మనం సౌండ్ వైబ్రేషన్స్ అంటున్నాం. అవునండి. ఆ శబ్ద తరంగాలు ఎప్పుడైతే దాంట్లోంచి వస్తాయో అప్పుడు ఆ శబ్ద తరంగాలకు ఉండేటువంటి ఆ ప్రయాణం బట్టి ఆ చదివినటువంటి వ్యక్తికి ప్రభావం ఉండి ఫలితం లభిస్తుంది. అంటే ఒక విత్తనం వేస్తే మొలకెత్తినట్టుగా ఒక బీజాక్షరంలోంచి ఒక నామం బీజాక్షరం నుంచి ఫలితం వస్తుంది. ఆ బీజాక్షరం యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద ఉండి దానికి ఫలితం కూడా ఆ బీజాక్షరంలోంచే నామం వచ్చినట్టు కదండి మనకి. ఆ బీజాక్షరాలు నామంలో కొన్ని భాగాలు అది ఆ బీజాక్షరం చెప్పడం, బీజాక్షర సహితంగా మనం చదవటం వలన దాని యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఫలితం కూడా వాళ్ళు పూర్తిగా అనుభవించగలుగుతారు. సో ఈ ప్రయోజనంతోనే నేను పుస్తకం రాశాను కనుక ప్రతి వ్యక్తికి అర్థం తెలియాలండి. అర్థం తెలిసిన తర్వాత నామపారాయణ చేయాలి. వాళ్ళు నామపారాయణ చేసిన తర్వాత ఫలితం తప్పకుండా వస్తుంది. కాకపోతే ఈ మూడిటికి కూడా మనం ప్రధానంగా చెప్పేదంటే అమ్మవారి మీద అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండాలి. తర్వాత అమ్మవారి అనుగ్రహం కోసం ఒక ఆరాటం ఉండాలి. ఈవిడ అనుగ్రహం లభిస్తే అంటే ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ పుస్తకం దగ్గర నుంచి ఇంట్లో ఉండే సమస్యల వరకు లభించాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారి అనుగ్రహం కావాలంటే మనం ఏ నామం పారాయణ చేసినా ఏదో మనస్సు ఎక్కడో పెట్టుకొని పోసలదండ తిప్పితే లాభం లేదు. 108 సార్లు చదవటం కన్నా ఏకాగ్రత, చిత్తశుద్ధి ఉండాలి. అమ్మవారి మీద ఒక తిరుగులేనటువంటి నమ్మకం ఉండాలండి. ఎవ్వరు ఏం చెప్పినా అంటే ఒకసారి నామపారాయణ చేసిన తర్వాత కూడా ఫలితం కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఆ కాసేపట్లో మన నమ్మకం కోల్పోకూడదు. మన గత జన్మ పాపపుణ్యాలు ఉంటాయి, పుణ్యాలు కూడా ఉంటాయి. అవన్నీ మనం దూరం చేసుకున్న తర్వాత కదా ఫలితం వచ్చేది. కాకపోతే అమ్మవారి నామము మనకి పూర్వపీఠిక తర్వాత ఉత్తరపీఠిక వచ్చినప్పుడు దాంట్లో ఉంది. తెలిసి చదివినా తెలియక చదివినా అమ్మవారి నామం అనేది చదివితే తప్పనిసరిగా అమ్మవారు కరుణా తరంగితాక్షం కనుక అమ్మవారు ఆవిడ యొక్క కరుణ నిండిన కన్నులతో తప్పనిసరిగా మనకు ఆశీస్సులు, అనుగ్రహం ఇస్తుందని. సో అమ్మవారి మీద ఎనలేనటువంటి భక్తి, విశ్వాసము, ఒక ఆరాటం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి, ఇంకా లభించాలి మనకి అనేటువంటి ఒక ఆరాటము, పెనుగులాట ఉండాలి. ఉన్నప్పుడు తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. పుస్తకం దగ్గర నుంచి మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవటానికి ఒక దోవ చూపిస్తుంది, ఒక దారి చూపిస్తుంది అమ్మవారు. ముఖ్యంగా ఏంటంటే ఆవిడని గట్టిగా ఎటువంటి సమస్య అంటే ఎటువంటి సందేహాలు లేకుండా అమ్మవారిని మనస వాచ కర్మణ నమ్మాలి. పూర్తిగా నమ్మి మన మనసుని ఆవిడకి అంకితం చేయాలి. చేసినప్పుడు ఈ పుస్తకంలో ఉన్న ప్రతి నామము, ప్రతి ఫలితము వాళ్ళకి 100కి 100 పాళ్ళు ఫలితాన్ని ఇస్తాయండి. అంత పెద్ద పీఠాధిపతులు కూడా ముద్ర వేసినప్పుడు సామాన్యమైన విషయం కాదు కదా మరి. మా శక్తి, మా భక్తితో అవన్నీ నెరవేరుతాయి. అది అంటే
పీఠాధిపతులు చెప్పడం వరకు వాళ్ళు చెప్పారు. వాళ్ళ అనుమతితో నేను ఈ పుస్తకం రాయటం జరిగింది. ఇక మూడోది ఏమిటంటే ఈ తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా దాన్ని వినియోగించుకోవడం మీ బాధ్యత. మేమందరం అది దాన్ని అంటే పూర్తిగా వినియోగించుకుని ఆ ఫలితాన్ని పొందాలి. ఫలితాన్ని పొందటం అనేది మీ బాధ్యత. సో ఈ రకంగా మనము ఈ పుస్తకాన్ని మనం ఎలా అందిద్దామండి? ఈ పుస్తకాన్ని మనం ఏం చేద్దామంటే ఎవరైతే అమ్మవారి యొక్క ఆ భక్తి ప్రపత్తుల మీద గట్టిగా ఒక మంచి కామెంట్ పెడతారో, అంటే అమ్మవారి మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తితో వాళ్ళు ఒక కామెంట్ పెట్టాలి. మనం వేరేవేమీ కూడా చెప్పటం లేదు. అమ్మవారి మీద ఉన్నటువంటి గాఢ విశ్వాసంతో వాళ్ళు ఒక కామెంట్ రాయాలి. వాళ్ళు రాస్తే ఆ రాసిన కామెంట్స్ అన్నీ కూడా తీసుకొని మనం ఒకసారి లాటరీ వేస్తాం. ప్రతి వారం వేస్తాం. ఆ లాటరీలో ఏ నెంబర్కి వస్తే ఆ నెంబర్కి మనం పుస్తకం అందించడం జరుగుతుంది. మనం ఒక వాట్సాప్ నెంబర్ అందిద్దాము. వాట్సాప్ నెంబర్లో వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ పెడితే వాళ్ళకి మనం వెంటనే ఎవరికైతే లక్కీ డ్రాలో వస్తుందో నెంబర్ వాళ్ళకి మనం అందజేస్తాం. అందరి ముందే లక్కీ డ్రా తీద్దాం. అందరి ముందర తీద్దాం. అమ్మవారి కామెంట్ పెట్టినప్పుడు పక్కన వాళ్ళ పేరు ఒకటి పెట్టమందాం, ఇంటి పేరుతో. అవునండి, అది మనకి సింబల్ గా ఉంటుంది. అప్పుడు మనకు కూడా వీలుగా ఉంటుంది పంపడానికి. ఆ రకంగా చేద్దాం. కొరియర్ పంపించాలి అంటే వాళ్ళ పేరు, ఇంటి పేరుతో పేరు పెడితే ఆ పేరు ప్రకారం అడ్రస్తో మనం పంపిద్దాం. సో మరోసారి గుర్తు చేస్తున్నాం ప్రేక్షకులందరికీ, అమ్మవారి మీద ఎవరికైతే భక్తి విశ్వాసాలు సంపూర్ణంగా ఉన్నాయో వాళ్ళు అమ్మవారి గురించి ఒక చక్కటి కామెంట్ పెట్టండి, ఈ పుస్తకాన్ని పొందండి. మీరు దీపావళికి మంచి కానుక అందించారు ప్రేక్షకులందరికీ. చాలా సంతోషం అండి విజయశ్రీ గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.